ఈ రోజు మా ఈవెంట్ లో ఇక్కడ మాకు రోల్స్ రాయ్స్ వింటేజ్ కలెక్షన్ పెట్టారు ఇక్కడ కారు. సో ఫస్ట్ అయితే ఈవెంట్ కి రాగానే మాకైతే ఈ రిస్ట్ బ్యాండ్ ఇచ్చారు. సో మా ఐడి కార్డ్ చూపించాలి కంపెనీది. దెన్ దే హావ్ గివెన్ దిస్ రిస్ట్ బ్యాండ్ అన్నమాట. సో ఇక్కడ ఒక కూల్ కలెక్షన్ ఆఫ్ రోల్స్ రాయ్స్ అయితే పెట్టారు. అసలు పిక్స్ చాలా మంది తీసుకొని వెళ్ళి ఇప్పుడే ఆపారు. సో ఇక్కడ లాన్ ఏరియాలో వచ్చేసి చాలా డిఫరెంట్ గేమ్స్ అండ్ ఆల్సో ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. సో గేమ్స్ ఆడిపిస్తున్నారు వాళ్ళతో. వీళ్ళందరూ ఇక్కడ గేమ్ ఆడడం వల్ల అక్కడ వింటేజ్ కార్ దగ్గర అసలు జనాలే లేరు అసలు. సో వెనక ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ గేమ్ ఆడుతున్నారు. సో అది పుష్ చేసిన తర్వాత 3, 2, 1 స్టార్ట్ అవుతుంది గేమ్. అది కింద పడుతున్నప్పుడు వాళ్ళు క్యాచ్ చేయాలి. సో దట్స్ ద గేమ్. సడన్లీ డ్రాప్ అవుతుంది, వాళ్ళు క్యాచ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద గేమ్. సో 3కి 3 ఫెయిల్యూర్స్. ఓ పట్టుకొని వదిలేసింది పాప. 5 చూడటం కష్టం ఇది ఎక్కడి నుంచి పడతాయి అనేది. సో ఇలా ఇది ఫస్ట్ గేమ్ అన్నమాట. హీఈస్ రీఅరేంజింగ్ ఆల్ దోస్ థింగ్స్ అయ్యాక మళ్ళీ సెకండ్ ప్లేయర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక మినీ బౌలింగ్ ఉందన్నమాట. ఇక్కడ బాల్ తో మనం అయితే బౌలింగ్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ గేమ్. సో హియర్ వీ హ్యావ్ సమ్ వాటర్ బాటిల్స్ అండ్ అక్కడ మాకు స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు, విచ్ ఈజ్ బటర్ చికెన్ సమోసా అండ్ వాట్స్ దేర్ spinach and corn samosa is there along with some chai and biscuits. ఇక్కడ ఫుల్ గేమ్స్ ఆడిపిస్తున్నారు అనమాట. దట్ ఐ థింక్ దట్ ఈస్ స్టేట్ ఆర్ లోపల ఉందేమో స్టేజ్. సో స్పినాచ్ అండ్ కార్న్ సమోసా నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. వీడియో మొత్తంలో ఎన్నిసార్లు సో 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 అని చెప్పానో నాకు తెలుసు. కానీ నేను ఈ సమోసా తినే టైంలో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసేసి మనకు లైక్ అయితే వేసేయండి. అమ్మాయిలందరూ కలర్ఫుల్గా ఉన్నారు. నేను మస్క్ మిలన్ స్మూతీ కూడా తాగడం అయిపోయింది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. టకటక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ఇక్కడ 1, 2 అని కాదు కానీ మనకి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు అందులో ఒక గేమ్ బెలూన్ షూటింగ్ గేమ్ అని అక్కడికి తీసుకెళ్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు గన్ను రీఫిల్ చేసిస్తున్నారు అతనికి. ఇక్కడ పెద్ద వేస్ట్ గాడు గట్టిగా మైక్లో అరుస్తున్నాడు. అందువల్ల నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఈ గేమ్ అయితే వీళ్ళు అయిన తర్వాత చూద్దాం. ఆడుతున్నారు. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ వ్యూ హియర్. లాన్సమ్ టవర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. వీ కెన్ సీ లాన్సమ్ టవర్స్ ఫ్రమ్ హియర్. నైట్ టైం లైట్స్ ఆన్ చేశాక విత్ దాట్ సన్సెట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుందన్నమాట. ఏదో నీళ్ళలోకి వేసినప్పుడు తుల్లుతో చూడాలా ఉంది కదా ఆకాశం. ఇక్కడ ఏదో వేరే గేమ్ ఉంది, ఏం గేమో తెలియట్లేదు. ఇది ఎలా ఆడాలో తెలుసా దీను? ఓ ఓకే, హౌ డు వి ప్లే ఇట్? రూల్స్ ఏంటి? వాట్ ఆర్ రూల్స్? ఓకే, సో 4 మెంబర్స్ ఆడాలా దీన్ని? సో ఇప్పుడు ఓన్లీ వైట్స్ అండ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, దెన్ హౌ డు వి సెగ్రిగేట్? లైక్ ఓన్లీ వైట్ టీమ్, అట్ సైడ్ ఓన్లీ బ్లాక్. ఓకే, 2 పర్సన్స్ వైట్ 2 పర్సన్స్ బ్లాక్ గా ఆడాలా? ఓకే. ఇక్కడ జంగా ఉంది కానీ ఆడేదానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఐఎమ్ నాట్ ప్లేయింగ్ జంగా. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ దీస్ గేమ్స్ అండ్ హ్యావింగ్ సమ్ స్నాక్ ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ది కన్వెన్షన్. సో ఇన్సైడ్ ది స్టేడియం ఐఎమ్ గోయింగ్. లెట్స్ సే బై బై రోల్స్ రాయ్స్. రోల్స్ రాయ్స్ కి టట్టా చెప్పేసి ఇప్పుడు మనం కన్వెన్షన్ హాల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఒక థీమ్డ్ ఫోటో షూట్ బూత్స్ పెట్టారు. సో ఇట్స్ లైక్ different kind of vehicles, different kind of points where you can take more photos anamata. So photogenic people ki aithe they will love it, but obviously I am not a photogenic person. So now we do have a VR experience. Oh my god, ఇక్కడ చూద్దాము. వాళ్ళు VR ఆడుతున్నారు. సో మానిటర్లో పెట్టారు. ఇక్కడ నాట్ లైక్ రియల్ గ్లాసెస్ ఇది. అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఎ ఫోటో బూత్. మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే అసలు VR ఉండడం ఏంట్రా అసలు. అది దట్స్ వాట్ ఐ లైక్. ఐ థింక్ ఇది కూడా ఇంక 1 more VR పౌండ్ ఇక్కడ. సో హియర్ ఆల్సో దెర్ ఈస్ 1 more VR.
దట్ ఈస్ ఫర్ గ్రూప్ పిక్చర్స్. అండ్ వీ డూ హ్యావ్ సమ్ వింటేజ్ బైక్, నైస్రా బిట్టు. వింటేజ్ బైక్ ఉంది, వింటేజ్ రిక్షా ఉంది. సో నో లెట్ ఎక్స్ప్లోర్. ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇదేదో బ్లూ కలర్ గా ఉంది, ఏముందో లోపల తెలియట్లేదు. ఓకే, ఇట్స్ జస్ట్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్ అంతే. సితారం కా షాన్ స్పెషల్ ఎఫెక్ట్ అది. ఈ బ్యాంబూ స్టిక్స్ థీమ్ బాగుంది. మోస్ట్లీ ఎక్కువ ఫోటో బూత్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ లైక్ మోర్ ఫోటో బూత్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది ఎంట్రన్స్ అనుకుంటా. లోపల మేము వెళ్ళాల్సిన లివింగ్ హాల్ కి ఇది ఎంట్రన్స్ అనుకుంటా. సో ఇది లోపల ఇంటీరియర్. తర్వాత మేము దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటది అనేది మళ్ళీ సెకండ్ వీడియోలో చూపిస్తాం. ఫైనల్లీ గోయింగ్ ఇన్ టు ద హాల్. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఒక చిన్న ఆప్టికల్ ఇల్యూషన్ లాగా ఇలా వస్తుంది. లైట్లన్నీ ఆఫ్ లో ఉన్నాయేంటి? ఓ కర్టెన్ రైజర్ ఈవెంట్ కదా. సో మొత్తం చాలా డిమ్ గా ఉంది. వేర్ ఆర్ అవర్ గైస్? వీ ఫౌండ్ అవర్ గ్యాంగ్. సో నౌ దిస్ ఈజ్ సితారోం కి షామ్. స్టార్టింగ్ జానీ సాంగ్తో స్టార్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ఆ సాంగ్ ఇందులో యాడ్ చేయలేను. సో ఓన్లీ వోకల్స్ మాత్రమే మీకు వినిపిస్తాయి. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్లిప్. ఫస్ట్ ఆ జానీ సాంగ్తో స్టార్ట్ చేయగానే అసలు మొత్తం క్రౌడ్ హైప్లోకి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత ఒక మంచి తెలంగాణ ఫోక్ డ్రమ్ బీట్స్ వచ్చేసరికి ఇంక అందరూ ఆ పీక్స్లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఆ చీకట్లో ఆ స్మోక్ ఎఫెక్ట్స్తో అయితే స్టార్ట్ చేసేసారు ఒక లైట్ షో విత్ దట్ ఎడిటింగ్. ఆ సౌండ్ సిస్టమ్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి మనకి నార్సింగి ద అడ్రస్ అనే ఒక కన్వెన్షన్ హాల్ అనమాట. సౌండ్ సిస్టమ్ మాత్రం గిప్పమని కొట్టి పడేశాడు. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లోడెడ్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. ఎంజాయ్మెంట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ ద పీపుల్ హూ యు ఆర్ విత్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నిజంగా. అసలు మిడిల్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, సూపర్ చేశారు. అసలు చాలా బాగుంది. అసలు మిడిల్ లో అసలు ఫుల్ నవ్వి 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 బుగ్గలు పోయినాయి. ఇంకా ఫుల్ ఫన్ ఉంది. అసలు బాగా ఎంజాయ్ చేశాను. అస్సలు వైబ్ అంటే ఇలా ఉండాలన్నంత బాగా చేశారు ఈవెంట్. 100% సాటిస్ఫైడ్. అసలు ఫుల్ డీజే పెట్టి ఆడిస్తే అసలు అద్రిపోయింది, విభత్సం, నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్. నేనైతే మాత్రం బిభత్సంగా ఎంజాయ్ చేస్తాను. అస్సలు ఇలాంటి ఈవెంట్ కనుకుంటే మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోద్ది. అసలు ఈ ఈవెంట్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? అబ్బాయి ఇంకా ఈ కంపెనీ మారకూడదు అన్నంత బాగా చేసింది అనమాట. ఇంకెప్పుడు ఈ కంపెనీ మారకూడదు, ఇంత బాగా అనిపించింది నాకు.